కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది. రేపో మాపో పీసీసీ కార్యవర్గం లిస్ట్ వస్తుందంటూ కూడా వార్తలు రావడంతో తమకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. పీసీసీ ఛాంబర్ ముందు ధర్నా కూడా చేపట్టారు. నామినేటెడ్ పదవులపై కూడా ఆశావహుల్లో ఒక ఆశ ఉంది. అయితే నామినేటెడ్ పదవులు ఉన్న వారికి కార్యవర్గంలో ఛాన్స్ లేదని, కార్యవర్గంలో చోటు కావాలంటే నామినేటెడ్ పదవులు వదుకోవాల్సిందే అని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కార్యవర్గం లిస్టుపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఓవర్ టు యూ. లిస్టు వెలువడక ముందే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లి మొదలైంది మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇప్పటికే ఏదైతే పీసీసీ కార్యవర్గం లిస్టులో మహిళలకు ఏదైతే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో, అలాగే మహిళా కాంగ్రెస్లో ఏదైతే గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారి పేర్లు కూడా లేవనే ఒక అపోహలతో వారు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ నిన్న పీసీసీ చీఫ్ ఏదైతే ఛాంబర్ ముందు ఏదైతే గాంధీ భవన్లో కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా గాంధీ భవన్కి వచ్చి మరోసారి వారి నిరసన కూడా వ్యక్తం చేయడం పరిస్థితి మనం చూసాం. అయితే మొత్తంగా పీసీసీ లిస్టుపై అయితే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. సో చాలామంది ఆయా జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి సన్నిహితుల వర్గాలకు సంబంధించిన వారికి కావచ్చు, ఏదైతే లిస్టులో పేర్లను కూడా ప్రపోజ్ చేసుకుంటూ కూడా హైకమాండ్ పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ కూడా అయ్యారు. ఈ భేటీలో ఈ లిస్టు కూడా ఏదైతే కేసీ వేణుగోపాల్కి అలాగే మల్లికార్జున ఖార్గే కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. మీనాక్షి నటరాజన్ సైతం ఏదైతే ఈ లిస్టుకు సంబంధించి పార్టీలో ఎవరైతే 2017 నుంచి పార్టీలో ఉన్నారో, పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారో, ఇంకా యాక్టివ్గా పార్టీ కోసం పదవులు ఇస్తే ఏదైతే పనిచేస్తారో వీరందరికి సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రత్యేకంగా కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ లిస్టుపై ఇప్పటికైతే గందరగోళం అయితే నెలకొంది. పీసీసీ లిస్టు 1-2 రోజుల్లో ఖచ్చితంగా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో 4 లేదా 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏదైతే జనరల్ సెక్రటరీకి సంబంధించి సుమారు 60 నుంచి 80 మంది ఏదైతే జనరల్ సెక్రటరీ వెలువడి ఉంటో, అలాగే ఏదైతే సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించి 35 మంది వరకు రానుంటూ కూడా మనకు తెలుస్తుంది. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ కావచ్చు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ఒక కమిటీ కావచ్చు, పీఎస్సీ కమిటీ కావచ్చు, ఇలాంటి చైర్మన్లకు సంబంధించిన పదవులు కూడా దీంట్లో రానంటూ కూడా మనకు తెలుస్తున్నాయి. అయితే పార్టీలో మొదటి నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కాకుండా ఎవరైతే నిన్న మొన్న వచ్చి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత షో ఆఫ్ చేస్తున్నారో వారి పేర్లనే ఎక్కువగా ప్రపోజల్కి వెళ్ళినట్టు కూడా అయితే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారందరూ కూడా తమ పేర్లు వస్తాయా లేదా అనే ఒక డైలమాలో కన్ఫ్యూజన్లో అయితే పడ్డారు. దీంతో వారు అసలు లిస్టు వస్తే ఎలా ఉంటుందనే దానిపై చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పదవిలో లిస్టు రాకముందే ఇప్పటికే మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే ఏదైతే తమ నిరసన కూడా వ్యక్తం చేశారో, అయితే పీసీసీ అధ్యక్షుడు సైతం ఏదైతే ఈ లిస్టుపై కాస్త గందరగోళంగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ లిస్టు సెలెక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా అధిష్టానానికి వదిలేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే చాలామంది సీనియర్ లీడర్లు, మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అనేక పేర్లను కూడా ఏదైతే ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ ప్రపోజ్ చేసినటువంటి పేర్లలో ఎవరి పేరు రాకపోయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు వాళ్ళుగా అలిగే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే పీసీసీ ఏదైతే దీంట్లో ఉన్నటువంటి ఎవరెవరు ఏ నేమ్స్ ప్రపోజ్ చేశారు, సో ఎంతమంది లిస్టు రూపొందించారు, ఇలాంటి అనేక కోణాలన్నీ కూడా ఏదైతే అటు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖార్గేకి, అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్కి అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీంతో పాటు పార్టీలో ఒక కండిషన్ కూడా తీసుకొచ్చింది అధిష్టానం. ఏదైతే నామినేటెడ్ పదవులు ఎవరికైతే ఉంటాయో, నామినేటెడ్ పదవులు ఉన్నవారు పీసీసీ కార్యవర్గంలో వారికి అవకాశం ఉండని చెప్పి, తప్పని పరిస్థితుల్లో పీసీసీ కార్యవర్గంలో కనుక చోటు ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందనే ఒక క్రైటీరియాను కూడా ఏదైతే ఇప్పటికే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన లిస్ట్ కావచ్చు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లకు సంబంధించిన లిస్ట్ కావచ్చు, దీంట్లో అయితే చాలా సీనియర్లే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలకు ఏదైతే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కనట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో అటు రెడ్డి సామాజిక వర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వారిలో ఒక్కొక్క పేరును ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో మరి వారి పరిస్థితి ఏంటి అనేది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా ఏదైతే ఒక ప్రశ్నను కూడా లేవనెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా దీంతో పాటు చాలామంది ఏదైతే ఇతర పోస్టులకు కావచ్చు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, నామినేటెడ్ పోస్టులో ఉన్నవారు సైతం ఆ పదవులను ఆశిస్తున్నారు. సో మరి వారు పదవులు వదులుకుంటారా, లేదంటే జనరల్ సెక్రటరీ నామినేటెడ్ పదవులను కొనసాగిస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. సో ఏదైతే పార్టీలో ఇంకా లిస్టు వెలవడక ముందే అయితే పార్టీలో ఆ లిస్టుపై అయితే ఒక ఊహాగానాలు, ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. సో పీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గం లిస్టు 3-4 రోజుల్లో వస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ఒక పార్టీలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఏ సామాజిక వర్గ కోణం చూస్తారు, అసలు ఏ క్రైటీరియాని చూస్తారు, 2017 నుంచి వచ్చిన తర్వాత అంటే 2017 కంటే ముందున్న వారి పరిస్థితి ఏంటి, 2017 నుంచి వచ్చి మరి పార్టీ చేంజ్ అయ్యి మళ్ళీ పార్టీలోకి వచ్చినటువంటి
సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే చర్చ అయితే గాంధీ భవన్లో కొనసాగుతుంది. మరి లిస్టు ఏ రకంగా వస్తుంది, లిస్టు రాకముందే గాంధీ భవన్లో పదవుల పండుగ అని చెప్పుకుంటున్నారు, కానీ పదవులకు సంబంధించినటువంటి లొల్లి నడుస్తుంది. సో మరి ఈ లొల్లికి సంబంధించి అసలు ఎలాంటి లిస్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది, దానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు ఎలాంటి వివరణ ఇస్తున్నారు, అసలు లిస్టులో ఎవరెవరి పేర్లు వస్తాయనే ఉత్కంఠ మాత్రం గాంధీ భవన్ వర్గాల్లో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.